హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగిందండి. సో అస్సలు ఊహించినటువంటి మార్కెట్ మూవ్ అనమాట అండి. సో నేనైతే కొంచెం మూవ్ స్లోగా ఉండొచ్చు, గ్యాప్ ఫిల్ అయ్యి తర్వాత ఏదన్నా ఈ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అనుకున్నాను అనమాట అండి. బట్ ఇట్స్ ఎ క్రేజీ మూవ్ అనమాట అండి. సో మార్కెట్స్ చాలా క్రేజీగా వెళ్ళిపోయినాయి. గ్యాప్స్ అన్నీ రన్అవే గ్యాప్స్ అలా ఉండిపోవడం జరిగిందనమాట అండి. సో ఈరోజు ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక మోస్ట్లీ ఎవరు ఊహించి ఉండరు అనమాట అండి ఖచ్చితంగా. సో ట్రెమండస్ మూవ్ అనేది, సో ఎక్స్టెండెడ్ మూవ్ అనేది రావడం జరిగింది. మార్కెట్స్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్, ఇట్స్ ఎ ఫుల్ బాడీ క్యాండిల్ అనేది రావడం జరిగింది. అయితే వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని మీరు చూస్తే కనుక, సో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు అనమాట. ఏదైతే డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఉందో అని ప్రీవియస్గా నేను మీకు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. 23,700 800 లెవెల్స్ అనేవి కొంచెం క్రూషియల్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గర 23,850 దగ్గర సో నిఫ్టీ ఈ రోజు క్లోజ్ అవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఇట్స్ ఎ స్ట్రాంగ్ క్లోజింగ్ అండ్ అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ తోటి రావడం అనేది రియల్లీ రైట్ వండర్ఫుల్ థింగ్ అనమాట అండి. సో టు బీ ఫ్రాంక్, నేనైతే ఎంత షార్ప్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండి. సో మార్కెట్స్ బాగానే ఉన్నాయి, పాజిటివ్గా హోల్డ్ అవుతాయి వెళ్తాయి అనుకున్నాం. అండ్ ఎర్నింగ్ సీజన్ కూడా స్లోగా స్టార్ట్ అయింది. కొన్ని ఎస్టిమేట్స్ మీట్ అవ్వలేకపోయినాయి. కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఓకేగా ఉన్నాయి తప్ప అంత అద్భుతమైన రిజల్ట్స్ అవి ఏమీ కాదు కదా. బట్ కానీ సో వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా వండర్ఫుల్ ట్రెమండస్ ర్యాలీ అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూస్తే కనుక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జస్ట్ నెక్ లైన్ దగ్గర ఉందన్నమాట అండి. సో బ్రేక్అవుట్ అవితే కనుక సో దాని కంటిన్యూషన్ ఎంతవరకు వెళ్ళొచ్చు, పాసిబుల్ టార్గెట్స్ రైట్. అంటే ఇది ఎగ్జాక్ట్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కాదు కానీ పుష్ప హెడ్ అండ్ షోల్డర్ లా చెప్పొచ్చు అనమాట అండి. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక రైట్ షోల్డర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ హెడ్కి ఈక్వల్గా సో అంత డెప్త్ ఫాల్ రావడం జరిగింది. బట్ కానీ ఇట్ వాజ్ ఎ క్రేజీ బౌన్స్ అనమాట. ఎంత షార్ప్ బౌన్స్ వచ్చినప్పుడు కొంచెం పుల్ బ్యాక్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి. బట్ అది ఇప్పుడు రావచ్చు మేబీ రైట్. సో ఎందుకంటే వీ కెన్ ప్రిడిక్ట్, చాలా మనం అనుకోవచ్చు, బట్ అవన్నీ ప్రాబబిలిటీస్ తప్ప ఏది కూడా 100% కాదు కదా రైట్. ఇట్స్ ఎ క్రేజీ మూవ్ అనమాట అండి. సో నెక్స్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ 25,300 400 లెవెల్స్ అనమాట ఒకవేళ సస్టైన్ అయితే కనుక. సో అయితే జనరల్గా మీకు తెలుసు కదండి, మార్కెట్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్ళవు. బట్ కానీ చాలా ఎక్స్టెండెడ్గా ఫాల్ వచ్చింది కాబట్టి కొంచెం ఆ టైప్ ఆఫ్ వెళ్తుంది అనమాట అండి రైట్. వీ మే సీ అనమాట, వీ మే విట్నెస్ కొంచెం కన్సల్టేషన్ అవ్వి అప్పుడు ఈ కంటిన్యూషన్, ఈ ట్రెండ్ అనేది ప్యాటర్న్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అయితే కనుక సో టార్గెట్స్ న్యూ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో రీసెంట్ లైఫ్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి న్యూ లైఫ్ టైమ్ హైస్ కూడా నిఫ్టీ వెళ్ళిపోద్దా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి. అండ్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు, నేను బ్యాంక్ బీస్ కొంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఫండమెంటల్గా లైక్ వాల్యుయేషన్ పరంగా నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని నేను పదే చాలాసార్లు మన వీడియోస్లో చెప్పడం జరిగిందనమాట అండి. సో ఏదైతే డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్అవుట్ నిన్న ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఇట్ సెల్ఫ్ రావడం జరిగింది. నౌ యూ కెన్ సీ అనమాట అండి. సో ప్రీవియస్ లెవెల్స్ అన్ని దాటుకుని రైట్. సో ప్రీవియస్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ లైఫ్ టైమ్ హై దగ్గరే ఈరోజు ప్రైసింగ్ క్లోజింగ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ తోటి ఇట్స్ ఎ ఫుల్ బాడీ మారుబోజు క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్ అనమాట అండి బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం. అండ్ నాట్ ఓన్లీ బ్యాంక్, యాజ్ ఎ సెక్టర్ నుంచి చూస్తే స్మాల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి, మైక్రో బ్యాంక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా రైట్ సో వండర్ఫుల్గా పెరగడం అయితే నేను చూసాను అనమాట. అయితే ఇది బ్రేక్అవుట్ అయితే కనుక సో బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఆ రేంజ్ క్యాల్కులేషన్ చూస్తే యూ విల్ బీ రైట్, మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట అండి. 61,000 సో రైట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పొటెన్షియల్ టార్గెట్స్ అనమాట అండి. ఇది అయితే రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ మే టేక్ 3 months, ఐ డోంట్ నో. బట్ ఆర్ మేబీ ఇది ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కదా, మేబీ దేర్ కెన్ బి పుల్ బ్యాక్ అగైన్, కొంచెం కన్సల్టేషన్ అవ్వి వెళ్తుందా లేదా మళ్ళీ రీటెస్ట్ చేసి వెళ్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ ఇట్స్ ఎ క్రేజీ మూవ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ లైక్ 1,200 పాయింట్స్ దాకా పెరగడం అనేది మనం చూసాం అనమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవ్. అయితే దానికి రీజన్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేకుండా ఇలాంటి మూవ్ ఖచ్చితంగా రాదు. ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ దే హ్యావ్ బిన్ బయింగ్ అండి. గత 2-3 రోజుల నుంచి కొంచెం ఎఫ్ఐఐస్ బయ్యింగ్ చేస్తున్నారనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ బయ్యింగ్ మీరు చూస్తే కనుక 4,667 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగింది.
అండ్ డిఐఎస్ 2,000 కోట్లు సెల్ చేశారన్నమాట. యాక్చువల్‌గా అంత అద్భుతమైన ఫిగర్స్ ఏం కాదనమాట. ఎందుకంటే నిన్న 6,000 ఐ థింక్ సో ఇంకా ఎక్కువ అమౌంటే బయింగ్ అయితే చేయడం జరిగింది ఎఫ్ఐఎస్. అది చూద్దాం ఒకసారి. సో డేటా చూస్తే కనుక రైట్. సో యాక్చువల్‌గా నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువే అనమాట. బట్ కానీ ఆ మూవ్ అనేది వండర్‌ఫుల్‌గా వచ్చింది. అంటే రీటైల్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. యాక్చువల్‌గా కొంచెం మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోస్ ఇవన్నీ కొంచెం తగ్గాయండి. కొంచెం మోడరేట్ అవ్వడం జరిగింది అన్నారన్నమాట అండి డేటా మీరు చూస్తే. సో బట్ కానీ విత్ దిస్ అగైన్ మళ్ళీ కొంచెం హోప్స్ ఉంటాయి కాబట్టి సిప్పులు ఆపేద్దాం ఇలాంటి భయపడి కొంచెం ఆ పానిక్ మోడ్‌లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం బ్రీదర్ రిలీఫ్ అయితే రావడం జరిగిందనమాట అండి. సో అయితే నార్మల్ క్లాసికల్ డౌ థియరీ ప్రకారం మీరు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఓకే. సో నిఫ్టీలో అయితే ట్రెండ్ రివర్స్ అయిపోయిందా, ఇంకా బాటమ్ అయిపోయిందా అంటే దానికి కన్ఫర్మేషను ఈ బ్రేక్అవుట్ లెవెల్ దాటితే 100% అండి. ఎందుకంటే ఇంత లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోను డిఫరెంట్ ప్యాటర్న్స్ లైక్ ఛానల్ కావచ్చు, డబుల్ బాటమ్ కావచ్చు, త్రిబుల్ బాటమ్ కావచ్చు, లైక్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఇవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్ కింద చెప్తారు. సో అందువల్ల కన్సాలిడేషన్ అవ్వింది కాబట్టి దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అనమాట అండి మంచి ట్రెండ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం విట్నెస్ చేసే అవకాశం. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఆగింది. నాట్ ఓన్లీ దట్ దే ఆర్ బయ్యర్స్ బట్ కానీ మంత్లీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఓవరాల్ ఏప్రిల్ మంత్లో స్టిల్ దే ఆర్ 20,000 crores షార్ట్ అండి. 20,000 కోట్లు ఇంకా నెట్ సెల్లర్స్ కిందే ఉండడం జరిగింది. మంత్లీ డేటా మనం యాజ్ ఆఫ్ డేట్ రైట్ మీరు చూస్తే కనుక యాజ్ ఆన్ టుడే. సో ఇంకా స్టిల్ దే ఆర్ సెల్లర్స్ అనమాట అండి. చూద్దాం అనమాట అండి. ఒకవేళ ఆ అమౌంట్ కూడా ఏదైతే సెల్లింగ్ ఉందో నెట్ బయర్స్ అయితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ క్రేజీ అనమాట అండి. సో ఇంకా ఏదైతే నేను లెవెల్స్ చెప్పానో ఎక్స్టెండ్ లెవెల్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చాలా స్టాక్స్లో నేను చూసాను అనమాట అండి మొమెంటం ఉంది. సో సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి స్టాక్స్ స్టడీ చేయండి రైట్. సో ఏ స్టాక్స్లో స్ట్రెంత్ ఉందో ఆ స్టాక్స్లో ఉండాలి. వీక్నెస్ ఉన్న స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోండి రైట్. అండ్ పోర్ట్ఫోలియో మళ్ళీ ఒకసారి మనకి రీబ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మార్కెట్ అని చెప్పి మీరు ఉపయోగించుకోవాలన్నమాట అండి ర్యాలీ ఏదైతే ఉందో. సో అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో 44, నిఫ్టీ 500లో 300+ కంపెనీస్ పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్లో ఆల్మోస్ట్ ఒక టైంలో అన్ని గ్రీన్ అండి రైట్. సో వండర్ఫుల్గా సో మనం మూవ్ అనేది సో మార్కెట్లో రావడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ క్లోజ్ అనమాట అండి. ఈ వీక్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టుగా మనం చెప్పాలన్నమాట అండి. అండ్ రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ హాలిడే కాబట్టి సో డైరెక్ట్లీ మండే మార్కెట్స్ ఉంటాయన్నమాట అండి రైట్. సో ఇట్స్ స్ట్రాంగ్ బ్యాక్ టు బ్యాక్ 2 వీక్లీ క్యాండిల్స్ విత్ వండర్ఫుల్ స్ట్రెంత్ అనమాట అండి. సో అంటే నార్మల్ క్యాండిల్స్ కింద మనం కన్సిడర్ చేయడానికి లేదు. చాలా వండర్ఫుల్గా క్యాండిల్స్ రావడం జరిగింది. అండ్ ప్రీవియస్గా మనం చూసాం కాన్సిక్యూటివ్ మంత్లీ 5 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఎప్పుడు రాలేదని నేను లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఇట్ టర్న్ అనమాట అండి. గ్రీన్లోకి రావడం జరిగింది మార్చ్ మంత్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్. నౌ ఏప్రిల్ ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ సో ఫార్ సో గుడ్ అనమాట అండి. సో ఇది ఎంతవరకు కంటిన్యూషన్ ఉంటుంది అనేది విల్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఎవరైనా ఇండెక్స్ బేస్ చేసుకుని లాంగ్ వెళ్ళాలి అంటే దీని తర్వాత ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుందని కంటిన్యూషన్ ఉంది అనుకుంటే కనుక మీరు ప్రాపర్ స్టాప్ లాస్ లైక్ 23,300 స్టాప్ లాస్ తోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ బేస్ చేసుకుని మీరు ఒకవేళ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఆ లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అయితే జనరల్గా ఇంత ఎక్స్టెండెడ్ ఫాల్ వచ్చినప్పుడు ఏమైందండి, ఎక్స్టెండెడ్గా రికవరీ పుల్ బ్యాక్ అనేది కూడా అంత ఫాస్ట్గా వచ్చింది కదా. మరి ఇక్కడ ఎంత ఫాస్ట్గా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం రీట్రేస్ అవ్వడం అనేది ఆబ్వియస్ అనమాట అండి. సో రీట్రేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా. ఇట్స్ ఎ క్రేజీ బౌన్స్ అనమాట అండి. అండ్ అదర్ అసెట్ క్లాసెస్ కూడా దే ఆర్ ఓకే. డాలర్ ఇండెక్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బట్ గోల్డ్ కూడా రైట్ తారాస్థాయికి వెళ్ళిపోతుంది అనమాట అండి. సో ఇలా మరి లైక్ ఈ టైప్ ఆఫ్ మూవ్ అనేది కరెక్ట్ కాదనమాట అండి. మరి ఇంత స్ట్రైట్ అప్ మూవ్ అంటే సస్టైన్ అవ్వడం కొంచెం ఛాలెంజింగ్ అనమాట అండి రైట్. ఓకే. సో అవి నిలబడడం అనేది కొంచెం రియల్లీ ఛాలెంజింగ్ కిందే మనం చెప్పాలన్నమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ గ్రీన్ స్క్రీన్ అన్నీ కూడా కంప్లీట్ ఆల్ సెక్టర్ ఇండస్ట్రీస్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ సెకండ్ డే అనమాట. ప్రీవియస్ నిన్న కూడా మీరు చూసుంటే చాలా పాజిటివ్గా అన్ని క్లోజ్ అవ్వడం జరిగింది కదా. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ అండ్ అదర్ ఇన్ఫ్రా లైక్ 2% అండి నిఫ్టీ ఇవన్నీ కూడా. బట్ కానీ ఐ థింక్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అంత పెర్ఫామ్ చేయలేదు రైట్. సో ప్రీవియస్గా మీరు చూస్తే దే ఆర్ రాకింగ్. బట్ కానీ ఇప్పుడు ఓన్లీ నౌ ద ర్యాలీ ఈజ్ లిమిటెడ్ టు లార్జ్లీ టువర్డ్స్ లార్జ్ క్యాప్స్ అనమాట అండి. లార్జ్ క్యాప్స్లో ఎక్కువ ర్యాలీ ఉందనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ద బ్యూటిఫుల్ వాలటైలిటీ అనమాట అండి. లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైతే నాకులా చేస్తూ ఉంటారో వాలటైలిటీ ఈజ్ దేర్ ఫ్రెండ్ అండి, ప్రొవైడెడ్ ఇఫ్ యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనమాట అండి. సో వాలటైలిటీ ఉన్నప్పుడు వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ ఫ్రెండ్స్. ఎందుకంటే వాలటైలిటీయే లేకపోతే వీ కెనాట్ మేక్. అండ్ చాలా తక్కువ టైమ్స్ మాత్రమే మార్కెట్ ట్రెండింగ్ మూవ్స్ అని
రావడం జరుగుతుంది. హార్డ్లీ 30% ఆఫ్ ద టైం. రిమైనింగ్ 70% టు 80% ఆఫ్ ద టైం మార్కెట్ జనరల్‌గా సైడ్ వేస్‌గానే ఉంటది. విక్స్ కూడా సో వితిన్ ఓన్లీ రేంజ్ ఆఫ్ 12-14-15 రేంజ్‌లో ఉంటదనమాట అండి. బట్ కానీ స్లోగా ఎప్పుడైతే ఇంత వండర్‌ఫుల్ ట్రెండ్ రెజ్యూమ్ అయిందో విక్స్ కూడా కూల్ ఆఫ్ అయిపోయింది. సో మేబీ కొంచెం మనం నెక్స్ట్ నుంచి పొజిషన్ సైజింగ్ అది కొంచెం చూసుకోవడం అనేది బెటర్ అనమాట అండి. కొంచెం కూల్ అయితే సో విక్స్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఎపీ సెంటర్ ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో యూఎస్ విక్స్ కూడా కూల్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు అనమాట అండి. హ్యాంగ్సెంగ్ ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్ అనమాట. బట్ కానీ 200 పీరియడ్ నుంచి మంచి బౌన్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఏదైనా వస్తే ఐ విల్ బి బయింగ్ అనమాట అండి. యాక్చువల్గా ఐ మిస్డ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బై సో 200 పీరియడ్ దగ్గర సో ఐ విల్ యాడ్ అనమాట అండి. రైట్. సో డెఫినెట్గా ఈ గ్యాప్ కూడా ఉంది కదా, బట్ స్టిల్ బిలో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉందన్నమాట. ఇంకా ట్రెండ్ రివర్స్ అయిపోయిందంటే వీ హ్యావ్ టు వెయిట్ ఇన్. బట్ 200 పీరియడ్ క్లియర్గా యాక్టింగ్ యాజ్ ఏ వండర్ఫుల్ సపోర్ట్ అండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే. సో అదేవిధంగా డౌ విషయానికి వస్తే కనుక ఒక రోజు పైకి ఒక రోజు కిందకి, రైట్. సో సీసా అంటారు కదా, సో ఆ విధంగా వాలటైలిటీ డౌలో చాలా ఎస్పెషలీ యూఎస్ మార్కెట్స్లో అయితే మాత్రం చాలా వాలటైలిటీ అప్ డౌన్ అనేది. ఎందుకంటే ట్రంప్ గారు నాలుగు ఎలా తిరిగితే మార్కెట్స్ అలాగా దానికి ఆపోజిట్గా తిరగడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ఇదైతే గ్లోబల్ మార్కెట్స్లో జరుగుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఫర్ నౌ మన మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి డ్రివెన్ బై కార్పొరేట్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి కూడా కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అన్నీ ఎలా ఉంటాయో దాన్ని బట్టి డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట అండి. బట్ ఫర్ టైమింగ్ వాల్యుయేషన్స్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు కాదు, నేను మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలాసార్లు ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ కదా, ప్రతిరోజు ఆల్మోస్ట్ నేను చెప్తా ఉన్నాను కదా. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ పరంగా బాగున్నాయని చెప్పి ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్, రైట్. సో మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట అండి. మీరు చూస్తే కనుక వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పిఈ మల్టిపుల్ చాలా హిస్టారికల్ మీన్కి దాని యావరేజ్ కంటే తక్కువలో ఉందని చెప్పాను కదా. అయితే నిఫ్టీ స్టిల్ ఓకే అనమాట అండి. నిఫ్టీ మీరు చూస్తే కనుక ఇట్ స్టిల్ గుడ్ అండి. సో అంటే జస్టిఫై అవుతుంది అంతే తప్ప అంత సూపర్ వాల్యుయేషన్ లైక్ చాలా చీప్గా ఉందన్నాక ఏమీ లేదనమాట అండి నిఫ్టీ విషయంలో ఇంకా స్టిల్, రైట్. సో అందువల్ల ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట అండి. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక లుక్ ఎట్ దిస్ 13 పిఈ మల్టిపుల్ అనమాట అండి. ఓకే. అంటే ఇప్పుడున్న లైక్ ఎర్నింగ్స్కి జస్టిఫై అవుతూ ఉందన్నమాట అండి. ఎర్నింగ్స్ మెయింటైన్ అయితే చాలు పెరగకపోయినా. సో ఇది చాలా రీజనబుల్ పిఈ అనమాట అండి ఎంట్రీకి. సో రైట్. సో వండర్ఫుల్గా సో మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ కదా. సో నేను కూడా కొంత పొజిషన్స్ తీసుకున్నాను అనమాట. బట్ కానీ ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ ఆబ్వియస్, రైట్, ఎగ్జాక్ట్ లో అనేది మొత్తం అన్ని పెట్టడం అనేది మన ఇంపాసిబుల్ కదా. బట్ ఐ హ్యావ్ డన్ సమ్ సింథటిక్ ఫ్యూచర్స్ అనమాట అండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే కనుక సింథటిక్ ఫ్యూచర్ అంటే ఏంటండి అని ఎవరైనా అడిగితే కామెంట్స్లో ఇన్ ఫ్యూచర్ దాని గురించి కూడా వీడియో నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. నిఫ్టీలో కొన్ని సింథటిక్ ఫ్యూచర్ అవి చేయడం జరిగింది. అవి ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. అవి మంచి బుల్ ట్రెండ్ వచ్చింది కదా. సో దట్ ఈస్ హెల్పింగ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో లెట్ us సీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట అండి. ప్రస్తుతానికైతే మాత్రం ఇట్స్ ఎ ట్రెమండస్ వీక్ అనమాట అండి. వండర్ఫుల్ మూవ్. ఆల్మోస్ట్ 21,700 నుంచి 23,700 2,000 పాయింట్స్ పైన నిఫ్టీలో మనం వండర్ఫుల్ మూవ్ అనేది మనం చూడడం జరిగింది. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అనమాట అండి. చాలా వండర్ఫుల్గా సో మార్కెట్ స్టెబిలైజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే క్రేజీ అనమాట అండి. లైక్ 49,000 దగ్గర నుంచి 54 అంటే 5,000 పాయింట్స్ మూవ్ అనమాట అండి, రైట్. 5,000 పాయింట్స్ మూవ్ అనేది సో బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్, రైట్. సో వండర్ఫుల్ అండి. సో మార్కెట్స్ ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్. బట్ కానీ కొంచెం, రైట్. సో మళ్ళీ కాషన్ అనేది ఎప్పుడు అడ్వైజబుల్లే. కొంచెం ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే దాని ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ కానీ ఇలాగ మళ్ళీ ఇంకో క్యాండిల్ వస్తే కనుక మళ్ళీ పుల్ బ్యాక్ అనేది ఆబ్వియస్ అనమాట అండి. షార్ప్ పుల్ బ్యాక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అది దృష్టిలో పెట్టుకుని యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ ఫ్రెండ్స్, రైట్. అండ్ నెక్స్ట్ మండే ఎనీహౌ విల్ బి బ్యాక్ లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం అనమాట అండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.